సో సింధు నాగరికతలో మనం ఆల్రెడీ నగర నిర్మాణం, సో టౌన్ ప్లానింగ్ గురించి చెప్పుకున్నాము. తర్వాత రిలీజన్ అనమాట, అప్పట్లో మత పరిస్థితులు ఉన్నాయా లేవని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాము. తర్వాత ఇంకా వచ్చేసి సొసైటీ, సమాజం ఎలా ఉందో చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు మనము ట్రేడ్ అండ్ కామర్స్ గురించి చూద్దాం. సో ట్రేడ్ అండ్ కామర్స్ అంటే మనకి వ్యాపారం, వాణిజ్యం. సో వ్యాపారం లేదా వాణిజ్యం అంటారు కదా. సో ఇవి ఎలా జరిగాయి అప్పట్లో, సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ఆ టైంలో ఏ విధంగా జరిగాయి ఇప్పుడు మనం చూద్దాము. సో మామూలుగా మనకి నాగరికత ఎక్కడ మొదలైంది? నార్త్ వెస్టర్న్ ఇండియా అంటే వాయువ్య భారతదేశ ప్రాంతంలో మొదలైంది. అక్కడి నుంచి ఈ ట్రేడ్ అనేది మెసపెటేమియా, తర్వాత మనకి సుమేరియన్ నాగరికతలు, ఈజిప్ట్ ఉన్నాయి కదా. సో వాటితో వీళ్ళు ట్రేడ్ అనేది చేసేవాళ్ళు. సో మనకి మ్యాప్ చూడండి, మీకు మ్యాప్ చూసి అర్థమవుతుంది క్లారిటీగా. సో మన ఇక్కడ చూడండి, ఇది హరప్ప, ఇది వచ్చేసి మోహంజోదారో, అంటే ఇదంతా కూడా మన నాగరికత ఇక్కడ. సో మీకు కనిపిస్తుంది ఇక్కడ ఎల్లో కలర్లో. సో ఇదంతా మన సింధు నాగరికత. ఇక్కడ నుంచి వీళ్ళు మనకి సముద్ర ప్రాంతం ఉన్నటువంటి నౌకాశ్రయం ఏది? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ఆఫ్టర్ కాదు, సింధు నాగరికత టైంలో మనకి నౌకాశ్రయం ఉన్నటువంటి ప్రాంతం ఏంటి? నౌకాశ్రయం ఉంది కదా మనకి, టైడల్ పోర్ట్ తీసుకొచ్చారు కదా, ఆ ప్రాంతం ఏంటి? లోతాల్. సో లోతాల్ నుంచి ఇక్కడ లోతాల్ దగ్గర నుంచి వీళ్ళు సముద్రం ద్వారా మెసపెటేమియాకి ట్రేడ్ చేసేవాళ్ళు. నెక్స్ట్ ఇక్కడ మనకి దిల్మున్ అనే ఒక ఏరియా ఉంటుంది. సో దిల్మున్ అని చెప్పేసి, సో దాంతో కాబట్టి వీళ్ళు ట్రేడ్ అనేది చూడండి మేజర్గా. సో సీల్స్, మెటీరియల్స్ అనేవి ఎవిడెన్స్ అనమాట. సో ఇక్కడ ఆధారాలు ఏంటి, వీళ్ళు ట్రేడ్ చేశారని చెప్పేసి ఎటువంటి ఆధారాలు ఉన్నాయి? సో ఆధారాలు ఏమున్నాయంటే, ఒకటి ముద్రికలు. సో ముద్రికలు అంటే సీల్స్. సో సీల్స్ అంటే వీళ్ళు పంపించినటువంటి గూడ్స్ మీద, సో వస్తువుల మీద, వీటి మీద ముద్రికలు వేసేవాళ్ళు అనమాట వీళ్ళు. సో ముద్రికలు అనేవి ఉన్నాయి అప్పట్లో, ఓకేనా. సో ముద్రికలు ఉంటాయి, సీల్స్ అనమాట. సో ఇది ఒకటి ఉంటుంది. తర్వాత కొన్ని మెటీరియల్స్, నిన్న మనం చెప్పుకున్నాం కదా కొన్ని మెటీరియల్స్ అని చెప్పేసి, అంటే వస్తువులు అనమాట. సో వస్తువులు, మెటీరియల్స్. సో ఈ రెండు ఆధారాలు అనమాట. ఒకటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించినటువంటి ముద్రికలు, అలానే నెక్స్ట్ వచ్చేసి వస్తువులు. అంటే ఈ వస్తువు అనేది వాళ్ళు చూడగానే అర్థమైపోద్ది అనమాట, ఇది మెలుహా నుంచి వచ్చిందని. సో ఈ మెసపెటేమియా వాళ్ళు నెక్స్ట్ ఈ సుమేరియా సంబంధించిన ప్రాంతాల మొత్తం కూడా ఏమని పిలిచేవాళ్ళు? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ని మెలుహా అని పిలిచేవాళ్ళు, ఓకేనా. మెలుహా. సో మెలుహా అంటే మన ఐవీసీ అనమాట. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ప్రాంతం మొత్తాన్ని కూడా వాళ్ళు పిలిచేవాళ్ళు, మన వాళ్ళు కాదు. సో కాబట్టి ఈ పాయింట్స్ రాసుకోండి ఇవన్నీ. సో మెలుహా అంటే సింధు నాగరికత ప్రాంతం అని చెప్పేసి అర్థం. ఎవరు పిలిచేవాళ్ళు అంటే సుమేరియన్ నాగరికత వాళ్ళు, అంటే మనకి మెసపెటేమియా ప్రాంతాలు ఉన్నాయి కదా, పరివాహక ప్రాంతాలు, వాళ్ళు పిలిచేవాళ్ళు, మెలుహా అని చెప్పేసి పిలిచేవాళ్ళు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో తర్వాత ఇంకా మనం చూసుకుంటే, మీకు దిల్మన్ ఒక ఏరియా చెప్పాను కదా, దిల్మన్. సో ఈ దిల్మన్ అంటే ఇక్కడ మనకు కనిపిస్తున్న ఏరియాస్ ఇవన్నమాట, వమను, బహ్రైను, ఇరాకు, ఇరాను. సో ఈ ప్రాంతాన్ని దిల్మన్ అని చెప్పేవాళ్ళు. ఇట్ ఈస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది మెసపెటేమియా అనమాట. సో మెసపెటేమియా నాగరికతకి విస్తరించినటువంటి ప్రదేశాలు, సో దూర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలని దిల్మన్ అని చెప్పేసి పిలిచేవాళ్ళు ఈ ప్రాంతంలో. ఇక్కడే మనకి మక్రాన్ తీరం కూడా ఉంటుంది. సో మక్రాన్ సముద్ర తీరం, సో మక్రాన్ అంటారు. సో మక్రాన్ తీరం. సో మక్రాన్ తీరం అంటే ఇదే అనమాట. సో ఇక్కడ చూడండి, ఇది ఉంది కదా ఈ ప్రాంతం, సో బహ్రైన్ ఇదంతా. సో ఇదంతా మక్రాన్ తీరం అని చెప్పేసి పిలిచేవాళ్ళు. పర్షియన్ గల్ఫ్ ఉంది కదా, సో పర్షియన్ గల్ఫ్ పరివాహక ప్రాంతాలు అనమాట, వమను, బహ్రైన్ ఆ ప్రాంతాలు. సో ఈ తీరం ద్వారానే మన వాళ్ళు ట్రేడ్ అనేది చేసేవాళ్ళు, వ్యాపారం అనేది చేసేవాళ్ళు. సో అర్థమైందా? ఇప్పుడు వ్యాపారంలో ఏం చేస్తారు? గూడ్స్ అనేవి పంపిస్తారు. ఒకటి ఐవీసీ దగ్గర నుంచి మెసపెటేమియాకైనా గూడ్స్ వెళ్ళాలి, లేదా అక్కడి నుంచి ఇక్కడికైనా గూడ్స్ రావాలి. సో మనం పంపిస్తే ఏమంటారు? వాటిని ఎగుమతులు అంటారు, ఎక్స్పోర్ట్స్ అంటారు. వాళ్ళు పంపిస్తే దిగుమతులు అంటాం, అంటే ఇంపోర్ట్స్ అంటాం. సో అయితే ఎటువంటి గూడ్స్ అనేది మేజర్గా పంపించేవాళ్ళు వీళ్ళు. సో అది క్రూషియల్ అనమాట ఇక్కడ. సో ఇప్పుడు ఇంతవరకు అర్థమైంది కదా మీకు, సో ఏ ప్రాంతాలతో ట్రేడ్ చేసేవాళ్ళు అని చెప్పేసి. సో రోమన్స్, గ్రీక్స్తో ట్రేడ్ లేదు, ఎందుకంటే అప్పటికి ఆ సివిలైజేషన్ రాలేదు ఇంకా. సో రోమన్స్ అలానే గ్రీకులతో ట్రేడ్ ఎప్పుడు చేసాం మనము? శాతవాహనాసు, మౌరియన్స్ వీళ్ళు వస్తారు కదా, మగధా కింగ్డమ్ వస్తాయి కదా, ఆ టైంలో చేశారు రోమన్, గ్రీక్. ఎందుకంటే అప్పటికి వీళ్ళు ఎవల్యూషన్ అయి ఉన్నారు, రోమన్, గ్రీక్స్ అనే వాళ్ళు ఉన్నారు. ఈ టైంకి లేవరనమాట, ఓన్లీ నాగరికతలు మాత్రమే. మనకి ప్రపంచంలో ఉన్న 3 నాగరికతల్లో ఈజిప్టు, మెసపెటేమియా, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. మనం ఈజిప్ట్తో కూడా ట్రేడ్ చేసాం. సో ఈజిప్ట్ ఉంది కదా, ఇదిగోండి ఇక్కడ రెడ్ కలర్ ఉంది కదా. సో రెడ్ కలర్ ఉండేదంతా కూడా ల్యాండ్ రూట్ ద్వారా. సో ల్యాండ్ రూట్ ద్వారా మనము ఈజిప్ట్ ట్రేడ్ అనేది చేసాం అనమాట, ఓకేనా. సో ఇలా 2 ప్రాంతాలతో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనే వాళ్ళు వ్యాపారం అనేది చేశారు. ఇప్పుడు మనం దీనికి సంబంధించి చూస్తే, ట్రేడ్కి సంబంధించి ఎలాంటి గూడ్స్ ఉండేవి? సో మనం పంపించిన గూడ్స్ కంటే కూడా మనం చేసుకున్న దిగుమతులు ఎక్కువ ఉండేది అనమాట అప్పట్లో, ఓకేనా. ఫస్ట్ మనం అందువల్ల దిగుమతులు చూద్దాం. ఇంపోర్ట్స్ ఏమున్నాయి, దిగుమతులు. సో దిగుమతులు ఏమున్నాయి, ఎటువంటి గూడ్స్ను మనము ఎక్కడెక్కడి నుంచి దిగుమతులు చేసుకున్నాం అనేది ఇప్పుడు మనం చూద్దాం. మెసపెటేమియా, ఈజిప్టు ఆ ప్రాంతాల నుంచి. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, గోల్డ్ అంటే బంగారం, సువర్ణం. సో బంగారం అనేది వన్ ఆఫ్ ది ఎక్స్పెన్సివ్ మెటీరియల్ అనమాట. సో ఉండే ఖనిజాల్లో చాలా విలువైనది. సో గోల్డ్ని మనం ఎక్కువగా ఆఫ్ఘనిస్తాను, ఇరాన్ ప్రాంతాల నుంచి చేసుకున్నాము. కోలార్ తెలుసు కదా మీకు, సౌత్ ఇండియా నుంచి. సౌత్ ఇండియాలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అంటారు, కేజీఎఫ్ అంటారు కదా. సో ఇది మనకి ఎక్కడ ఉంటుంది? కోలార్ అనేది కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది. సో కర్ణాటకలో ఉండే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. సో కోలార్ గోల్డ్ మన ప్రపంచంలో, మన దేశంలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గోల్డ్ మైన్ అనమాట ఇది. కోలార్ ఎక్కడ ఉంటుంది? ఇది
కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది. సో ఒకప్పుడు ఇది ఓపెన్లో ఉండదు అనమాట. అప్పట్లో మనకి 1980s ఆ టైంలో ఓపెన్లో ఉండేది. తర్వాత గవర్నమెంట్ దాన్ని కంప్లీట్గా సీజ్ చేసి బ్యాన్ చేసేస్తారు. అంటే అక్కడ ఎటువంటి మైనింగ్ అనేది జరగట్లేదు. సో రీసెంట్గా మన ఇండియన్ గవర్నమెంట్ కూడా దాన్ని మళ్ళీ ఓపెన్ చేయాలని చెప్పేసి కొన్ని ప్రతిపాదనలు అయితే వచ్చాయన్నమాట. కోలార్ గోల్డ్ ఫీల్డ్ కాబట్టి మన దేశంలోనే ఫేమస్ గోల్డ్ మైన్ అనమాట. ఇక్కడ నుంచి కూడా అంటే సౌత్ ఇండియా నుంచి కూడా వాళ్ళు ఆ గోల్డ్ అనేది తెచ్చుకున్నారు. అంటే సౌత్ ఇండియాలో ఉన్నారు పీపుల్, కానీ నాగరికత అనేది ఎవల్యూషన్ కాలేదన్నమాట అక్కడ. సో పీపుల్ అనే వాళ్ళు ఒక క్రమ పద్ధతిలో లేరు అక్కడ. ఓకేనా. సో ఇది ఇంకా మనకి ఆఫ్ఘనిస్తాన్. సో ఇప్పుడు ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ ప్రాంతం. సో ఇరాన్ ప్రాంతం నుంచి కూడా ఈ బంగారం అనేది వాళ్ళు దిగుమతి చేసుకున్నారు. ఓకేనా. నెక్స్ట్ ఓన్లీ టిన్ అంటే ఒక మెటీరియల్ అనమాట. ఇది తెలుసు కదా టిన్ మెటీరియల్. సో టిన్ అనేది ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ ప్రాంతాల నుంచి ఈ టిన్ అనే ఖనిజాన్ని వీళ్ళు తెచ్చుకున్నారు అనమాట. నెక్స్ట్ జాడ అంటే ఒక స్టోన్ లాంటిది అనమాట. సో ఒక ప్రీషియస్ స్టోన్స్ ఉంటాయి కదా, ఈ విధంగా ఒక స్టోన్ లా ఉంటుంది ఇది. సో దీన్ని కూడా వీళ్ళు ఇక్కడ చూడండి పామీర్ నుంచి తెచ్చుకున్నారు. బిటుమన్ అనేది వేరే అనమాట. బిటుమన్ తెలుసా మీకు? సో బిటుమన్ అనేది ఒక బొగ్గు అనమాట. బిటుమన్ స్కోల్ అంటాం కదా. సో మనకి బొగ్గు అనేది చాలా రకాలుగా ఉంటుంది. సో గ్రాఫైట్ అంటాం, మన పెన్సిల్లో యూజ్ చేస్తాం కదా. సో అది కూడా వన్ ఆఫ్ టైప్ ఆఫ్ కార్బన్ టైప్లో ఉంటుంది అనమాట అది. సో ఇట్లా మనకి బిటుమినస్ కోలు, ఇంకా మనకి కొన్ని లెగ్నైట్ కోలు ఇలా ఉంటాయన్నమాట. సో ఇటువంటి బిటుమిన్ అనేది బెలూచిస్తాను మెస్పెటేమియా నుంచి తెచ్చుకున్నాం. సో బొగ్గు లాంటి దాన్ని. ఓకేనా. తర్వాత మనకి లెడ్. సో లెడ్ ఖనిజం అనేది సౌత్ ఇండియా నుంచి తెచ్చుకున్నాం అనమాట. దక్షిణ భారతదేశం నుంచి తెచ్చుకున్నటువంటి మెటల్స్ ఏమున్నాయి? గోల్డ్ ఒకటి ఉంది, అలానే లెడ్, ఈ రెండు కూడా. నెక్స్ట్ స్టేటైట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. స్టేటైట్ అని చెప్పేసి ఒక మెటీరియల్ ఉంటుంది. ఇది ఒక స్టోన్ అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుందా ఇమేజ్ లో? సో వైట్ ఉంది, ఇక్కడ కనిపిస్తుంది కదా స్టోను. స్టేటైట్తో ఒక బొమ్మను తయారు చేస్తారు. అదేంటి చెప్పండి? ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం. స్టేటైట్ తయారు చేసినటువంటి ఒక బొమ్మ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మదర్ గాడెస్, పశుపతి సీలు, బేడెడ్ మ్యాను, డాన్సింగ్ గర్ల్, ఆటికత్తి విగ్రహం మెటల్, అది బ్రోంజ్. సో బేడెడ్ మ్యాన్ ఉంది కదా, సో బేడెడ్ మ్యాన్ పురోహితులు అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో అది స్టేటైట్ మెటీరియల్స్ తయారు చేస్తారు అనమాట అప్పట్లో. ఓకేనా. సో పురోహితులు అని చెప్పి చెప్పారు అతన్ని ఈ స్టేటైట్ మెటీరియల్తో. ఇది ఎక్కడి నుంచి అంటే మనకి తపిచాహియా అని చెప్పేసి ఒక ప్రాంతం ఉంటుంది. ఇది ఇరాన్లో ఉంటుంది. సో ఇరాన్ దేశంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం నుంచి ఏంటది తపిచాహియా అని చెప్పేసి ఒక ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతం నుంచి ఈ స్టేటైట్ అనే మెటీరియల్ని తెచ్చుకొని వాటితో బొమ్మలు చేస్తారు. ఇది ఎందుకు ఉపయోగిస్తారంటే బొమ్మలు తయారు చేయడం కోసం ఉపయోగిస్తారు. స్టిల్ ఇప్పటికి కూడా మనము ఈ పదార్థంతో బొమ్మలు చేస్తూ ఉంటారు. చాలా అట్రాక్టివ్గా ఉంటాయి ఇవి. సో ఓకేనా. నెక్స్ట్ మనకి కాపర్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్న మీద రాగి. సో రాగికి సంబంధించి రాగి అనేది ఎక్కడ చెప్పుకున్నాం మనం ఇంతకుముందు? K3 మైన్స్ అని చెప్పాము. సో మన దేశంలో ఉన్నటువంటి ఫేమస్ కాపర్ మైన్ అది. సో అతిపెద్ద మైన్ వచ్చేసి మాలజ్ఖండ్. సో మీరు జాగ్రఫీ పరంగా కూడా కన్ఫ్యూజ్ అవుతారు. మాలజ్ఖండ్ అని చెప్పేసి మధ్యప్రదేశ్లో ఉంటుంది ఒక మైను, కాపర్ మైన్ ఉంటుంది. సో అది మన దేశంలో అతిపెద్దది. అలా కాకుండా మన క్వాంటిటీ పరంగా నెక్స్ట్ ఫేమస్ మైన్ వచ్చి K3 మైన్స్. సో ఇవి రాజస్థాన్లో ఉంటాయన్నమాట. సో రాజస్థాన్లో ఉండేది. ఇంకొంచెం కాపర్ని ఒమన్ దేశం నుంచి కూడా. సో ఒమన్ అనేది దేంట్లో పార్ట్గా ఉంటుంది? దిల్మన్, ఇందా మనం చెప్పుకున్నాం కదా. సో దిల్మన్ అని చెప్పేసి ఒక ఏరియా. సో దిల్మన్ అనే ప్రాంతంలో ఒమన్ కూడా పార్ట్ అనమాట. సో దిల్మన్లో ఏమి ఉంటాయి? ఒమను, బహ్రెయిన్, ఇరాను, ఈ ప్రాంతం అంటే మక్రాన్ సముద్ర తీరం ఉంది కదా, ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా దిల్మన్ అని చెప్పేసి పిలిచేవాళ్ళు. మన సీల్స్ ఉన్నాయి కదా ముద్రికలు, అవి కూడా ఎక్కువ దిల్మన్ ఏరియాలో దొరికాయి అనమాట అప్పట్లో. సో దిల్మన్లోనే ఎక్కువ దొరికాయి. అందువల్ల ట్రేడ్ అనేది జరిగిందని చెప్పేసి ఒక ఆధారం అయితే తెలిసింది. నెక్స్ట్ కాపర్ అనేది K3 మైన్స్. ఇది రాజస్థాన్లోనే ఉంటుంది. సో మనం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి చేసుకున్న కూడా ఇంపోర్ట్ అవుతుంది. అవునా కదా. ఇప్పుడు బ్రాస్ ఉంది, బ్రాస్ మెటీరియల్ ఇప్పుడు మనం పూజ గదిలో ఉపయోగిస్తాం కదా, గోల్డ్ లాగా ఉంటాయి బ్రాస్ మెటీరియల్. అవన్నీ ఎక్కువగా మనకి ఎక్కడి నుంచి వస్తాయంటే ఫరీదాబాద్ నుంచి వస్తాయి. సో ఫరీదాబాద్ అంటే ఆల్మోస్ట్ మనకి హర్యానా ఆ రీజన్లో ఉంటుంది. అంటే అక్కడి నుంచి మనం ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకున్నట్టే కదా, దిగుమతి చేసుకున్నట్టే. అలానే సో నెక్స్ట్ మనకి లాపిస్ లజౌలి. సో దీని గురించి నేను డిస్కస్ చేశాను కదా. లాపిస్ లజౌలి కొన్ని ప్రాంతాల్లో దొరికిందని చెప్పే సైట్స్లో. ఇదేంటంటే అలంకరణ కోసం ఉపయోగిస్తారు అనమాట. ఆభరణాలు, ఆర్నమెంట్స్ వాటిలో ఉపయోగిస్తారు. సో ఇది ఎక్కువగా మనకి జ్యువెలరీ అనమాట. ఆభరణాలు ఉంటాయి కదా, సో ఆభరణాల్లో ఉపయోగిస్తారు అనమాట ఇది ఎక్కువగా. ఇక్కడ కనిపిస్తుందా మీకు లాపిస్ లజౌలి? ఇది లాపిస్ లజౌలి. సో లాపిస్ లజౌలి ఏమని పిలుస్తారు? మీకు చెప్పాను ఆల్రెడీ, దీన్ని ఒక పేరుతో పిలుస్తారని, బ్లూ జెమ్. సో బ్లూ జెమ్ అని చెప్పేసి చెప్పాను కదా, బ్లూ జెమ్ అంటారు. సో లాపిస్ లజౌలి ఎక్కడ దొరుకుతుంది? ఇది ఏ ప్రాంతంలో? లాపిస్ లజౌలి అనేది ఒక సైట్లో దొరుకుతుంది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో బన్వాలి, రోపోర్ వీటిలో చెప్పాను. సో చదువుకోవాలి మీరు క్లారిటీగా, ఆన్సర్స్ ఇవ్వాలి నాకు. సో ప్రతిరోజు చెప్పిన క్లాసు మీకు అటాచ్ ఉంటాయి, హిస్టరీ మొత్తం కూడా లింకేజెస్ ఉంటాయి అనమాట. సో మీరు ఎప్పుడెప్పుడు చదువుకొని చెప్తూ ఉంటారు. సో మనకి ఇది హర్యానాలోని బన్వాలి ఒకటి, పంజాబ్లో రోపూర్ ప్రాంతాలు దొరుకుతుంది ఎక్కువగా. సో లాపిస్ లజౌలి అనేది బ్లూ జెమ్ అనమాట. బ్లూ జెమ్ అంటారు. ఇది ఎక్కువగా మనకి ఆభరణాలు తయారు చేయడానికి, రింగ్స్ ఉంటాయి కదా, సో రింగ్స్లో కూడా ఉపయోగిస్తారు లాపిస్ లజౌలిని. సో ఉంగరాల్లో ఒక స్టోన్గా కూడా ఉపయోగిస్తారు. సో ఆభరణాల్లో ఉపయోగిస్తారు. ఆర్నమెంట్స్ అవి ఉంటాయి కదా, వాటిలో ఉపయోగిస్తారు. దీన్నే బ్లూ జెమ్ అని కూడా పిలుస్తారు.
సో బ్లూ జెమ్ అని కూడా పిలవడం జరుగుతుంది, లాపిస్ లాజోలి. నెక్స్ట్ వచ్చేసి టర్కాయిస్ అని చెప్పేసి ఒక మెటల్ ఉంటుంది. సో మీకు సల్మాన్ ఖాన్ తెలుసు కదా, బాలీవుడ్ స్టారు. సల్మాన్ ఖాన్ ఎప్పుడు ఒక బ్రాస్లెట్ వేసి ఉంటాడు, ఐడియా ఉందా? ఆ బ్రాస్లెట్లు లో వచ్చేసి ఒక మెటల్ ఉంటుంది. సో అంటే మనకి సిల్వర్ లాగే ఉండి దాంట్లో ఒక స్టోన్ ఉంటుంది అనమాట. సో మనకి టీల్ బ్లూలో ఉంటుంది కలర్ అది. సో అది ఇదనమాట టర్కాయిస్ అని చెప్పేసి. ఇరాన్ దేశం నుంచి వస్తుంది ఇది. ఇప్పటికి కూడా ఇరాన్ నుంచి ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతుంది అన్ని దేశాలకు కూడా. సో ఇది ఇక్కడి నుంచే వస్తుంది అనమాట. ఇది కూడా ఒక జెమ్, అంటే జెమ్ స్టోన్ లాగా. ఇక్కడ మీరు అన్ని గమనిస్తే అన్ని కామన్గా ఏమున్నాయి ఇక్కడ అంతా కూడా. ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకునే వస్తువులన్నీ కూడా కామన్గా ఒక థింగ్ ఉంది. ఏంటి ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి? ఆర్నమెంట్స్, రింగ్స్, జ్యువెలరీకి సంబంధించినవి కదా. సో దీన్ని బట్టి మనం ఎక్కువగా అలంకార ప్రియులు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, దానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. అంటే మన దగ్గర లేనివన్నిటికి కూడా ఎక్కువ దిగుమతులు చేసుకున్న వాటిలో కూడా ఎక్కువ ఇవే ఉన్నాయన్నమాట. సో కాబట్టి సింధు ప్రజల వాళ్ళు ఎక్కువగా వీటిని ఉపయోగించారు. గోల్డ్, జెమ్స్ ఇవన్నీ అంటే ఆభరణాలు ఇవన్నీ కూడా అప్పటి నుంచే ఉన్నాయన్నమాట. ఓకేనా? సో ఇట్లా ఈ స్ట్రీట్ లైట్ ఉంది కదా, ఈ స్ట్రీట్ లైట్తో కూడా వీళ్ళు ఇవే కాకుండా ఇయర్ రింగ్స్ కూడా స్టోన్ ఇయర్ రింగ్స్ అంటారు. సో మట్టి గాజులు కావచ్చు, మన కాళీబంగారు రీజన్లో దొరికాయి కదా, సో మట్టి గాజులు అలాంటివి కూడా ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఓకేనా? దిగుమతులు ఇవన్నీ దేంట్లో ఉపయోగిస్తారు? ఆభరణాలు వాటిలో ఉపయోగిస్తారనమాట. సో బ్రాస్లెట్స్ ఇట్లాంటివి మొత్తం, ఇంకా బ్యాంగిల్స్ అట్లా నోటలు ఉపయోగిస్తారు. సో ఇవి దిగుమతులు, అంటే వేరే నాగరికత దగ్గర నుంచి, వేరే ప్రాంతాల నుంచి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్ తెచ్చుకున్నటువంటివి అనమాట. సో అప్పట్లో ఎలా ఉండేది? అంత కూడా బార్టర్ సిస్టమ్లా ఉండేది అనమాట. సో వస్తు మార్పిడి పద్ధతి ఉండేది అప్పట్లో. ఎటువంటి కాయిన్స్ ఇవేమి లేవు. సో వీళ్ళు ఒక వస్తువులు ఇస్తే వీళ్ళు ఇంకొక వస్తువులు పంపించేవాళ్ళు. సో ఇది దిగుమతులు, అర్థమే కదా ఎక్కడెక్కడి నుంచి మనం ఏమేమి తెచ్చుకున్నామని చెప్పేసి. సో సౌత్ ఇండియా నుంచి తెచ్చుకున్నటువంటి గోల్డ్ ఒకటి, లెడ్ ఒకటి. సో లెడ్ అనేది సౌత్ ఇండియా నుంచి, దక్షిణ భారతదేశం తెచ్చుకుంటాము. నెక్స్ట్ గోల్డ్ కూడా కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నుంచి తెచ్చుకుంటారు. నెక్స్ట్ చూద్దాము, నెక్స్ట్ సైటు. ఇక్కడ చూడండి, ఎక్స్పోర్ట్స్ అంటే ఏంటి? ఎగుమతులు. సో ఎగుమతులు ఏమున్నాయి అంటే మనము ఈ ఐవీసీ నుంచి, సో ఐవీసీ నుంచి ఎటువంటి గూడ్స్ అనేది రిమైనింగ్ ప్రాంతాలకు పంపించాము. అంటే మన ప్రాంతాల్లో కూడా కొన్ని ఉంటాయి కదా ప్రత్యేకమైనటువంటి వస్తువులు, సో మనం తయారు చేస్తాము. సో ఇప్పుడు వాటికి సంబంధించి చూస్తే మన దగ్గర ఎక్కువగా ఏమున్నాయి? అగ్రికల్చర్ బాగుంది. సో ఎటువంటి పంటలు మనం పండించాము? వరి, ప్రత్తి, ఇంకా ఏమున్నాయి? బార్లీ, ఇంకేమున్నాయి? గోధుమ. సో ఈ పంటలు ఎక్కువగా పండించేవాళ్ళు ఇక్కడ, అవునా? సో ఇవి ఎక్కువగా అక్కడికి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ఇవి చాలా ఎక్కువే అనమాట. అంటే వాళ్ళు చేసినటువంటి మొత్తం ఎగుమతులు ఎక్కువ క్వాంటిటీ ఇవే ఉన్నాయి. ఎందుకు మెసపెటోమియా ప్రాంతాలకి ఇక్కడ పంపించేవాళ్ళు? సో మనం అంటే అలంకరణ కోసం ఎక్కువ చేసుకున్నాము. వాళ్ళు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఎక్కువగా దిగుమతి చేసుకున్నారు మన దగ్గర నుంచి. ఎందుకని? సో వాళ్ళకి అగ్రికల్చర్ అంటే చాలా తక్కువ, ఎడారి, ఆ ప్రాంతాలన్నీ ఎడారి అనమాట. మీకు మెసపెటోమియా ఎక్కడ ఉంది? ఇరాక్ దేశంలో ఉంది. దిల్మున్ ఏరియా అంతా కూడా మనకి వమను, అరేబియా డెజర్ట్ అనమాట అదంతా కూడా. సో అరేబియా ద్వీపకల్పం అంటారు దాన్ని, అరేబియా పెనిన్సులా అని. ఆ ప్రాంతం అంతా కూడా సో మనకి ఆల్మోస్ట్ రీజియన్ చూసుకుంటే ఇలా ఉంటుంది అరేబియా. సో ఇలా ఉండి ఇరాన్ ఇలా వచ్చి ఇండియా ఇలా ఉంటుంది అనమాట. సో మన ఇండియా ఐడియా ఉందా? ఇది ఇండియా. సో ఇది ఇండియా, ఇంతవరకు ఇక్కడ వరకు ఇరాన్ ఉంటుంది. సో ఇక్కడ పర్షియన్ గల్ఫ్ అని ఉంటుంది ఒక రీజన్, ఇలా కోస్ట్ ఉంటుంది కదా. సో ఇదంతా సౌదీ అరేబియా పెనిన్సులా అనమాట. సో మొత్తం ఎడారే. ఈ బహ్రెయిన్ కావచ్చు, కువైట్ కావచ్చు, ఇప్పటికి కూడా ఎడారులే. సో వాళ్ళకి మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి ఇప్పుడు? ఆయిల్. సో క్రూడ్ ఆయిల్ అనేది. అందువల్ల ప్రపంచంలో వాళ్ళు చాలా రిచెస్ట్ కంట్రీస్ అయ్యాయి. అంతే తప్ప వాళ్ళకి ఎటువంటి సోర్స్ ఉండదు. సో మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, మన ఇండియాకి ప్రైమ్ మినిస్టర్గా మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు కదా. సో మన్మోహన్ సింగ్ గారి టైంలో కూడా సౌదీ అరేబియా వాళ్ళు, ఇరాన్, చాలా కంట్రీస్ మన ఇండియాలో కొన్ని ల్యాండ్స్ అడిగాయి అనమాట అగ్రికల్చర్ పండించుకోవడానికి. సో ఆల్మోస్ట్ సౌదీ అరేబియాలో వచ్చారు మన దగ్గరికి. ఒకసారి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం దగ్గరికి వచ్చి వాళ్ళకి ఆఫర్ ఇచ్చారనమాట. ఏమని? సో గంగా యమునా డోబ్ ఉంది కదా, డోబ్ అంటే ఏంటి? 2 నదుల మధ్య ఉండే ల్యాండ్ అనమాట. 2 నదుల మధ్య ఉండే నేల అనేది ఎలా ఉంటుంది? చాలా సారవంతంగా ఉంటుంది కదా, పంటలు బాగా పండుతాయి. సో మాకు ఇంత పర్సెంటేజ్ ఆఫ్ ల్యాండ్ ఇవ్వండి. సో మేము ఆ కౌలు తీసుకుంటాం కదా, టెనెట్స్ అంటారు కదా. సో ఇట్లా మేము తీసుకొని రెంటల్గా తీసుకొని పండించుకుంటాము. సో మీకు కావాల్సినంత మనీ ఇస్తామని చెప్పేసి ఒకసారి ఆఫర్ ఇచ్చారనమాట. అయితే మన ఇండియన్స్ చాలా తెలియగలరు కదా. సో మన వాళ్ళు వచ్చేసి పర్సెంటేజ్ అయ్యారు క్రూడ్ ఆయిల్. సో మీరు సంవత్సరంలో తీసే మొత్తం క్రూడ్ ఆయిల్లో ఇంత పర్సెంటేజ్ మాకు ఇవ్వండి అని చెప్పేసి అడిగారు అనమాట. సో దానికి మధ్య 2 చర్చలు జరగలేదు. చర్చలు జరిగినాయి కానీ అగ్రిమెంట్ అవ్వలేదన్నమాట. సో వాళ్ళు ఒప్పుకోలేదు ఆయిల్ ఇవ్వడానికి. సో వాళ్ళ దగ్గర అది ఎక్కువగా ఉంటుంది, మన దగ్గర అగ్రికల్చర్ ఉంటుంది, రైస్, గోధుమ ఇవన్నీ. సో ఇమీడియట్గా వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ బంగ్లాదేశ్ దగ్గరికి వెళ్ళారు. సో బంగ్లాదేశ్ అనేది ఒక పూర్ కంట్రీ. సో వాళ్ళకి ఈ బ్రహ్మపుత్ర, గంగా డెల్టా ఉంది కదా, సుందర్బన్స్ ఉంటాయి కదా ఫారెస్ట్లు. సో అక్కడ ల్యాండ్ చాలా సారవంతంగా ఉంటుంది మొత్తం డెల్టాలో. అది ఇచ్చారనమాట వాళ్ళు. సో ఇచ్చి మనీ తీసుకున్నారు వాళ్ళు. సో ఇట్లా ఎడారి ప్రాంతాల్లో పంటనే సరిగా పంటవు. వాళ్ళంతా మన రైస్ వెళ్తాయి, మన రైస్ కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తాం ఇక్కడికి మొత్తానికి, ఆఫ్రికా కంట్రీస్కి. అలానే ఈ ఎడారి ప్రాంతం ఉన్నటువంటి దేశాల మొత్తానికి కూడా మనం రైస్ పంపిస్తాం. ఆఫ్ఘనిస్తాన్కి గోధుమలు పంపిస్తాం. సో మీరు కరెంట్ అఫైర్స్ చదివే ఉంటారు. లాస్ట్ ఇయర్లో
మన ఇండియా నుంచి మనం ఆఫ్ఘనిస్తాన్కి గోధుమలు పంపిస్తాం మామూలుగా. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ అనేది మన ఇండియాతో చాలా మిత్రదేశం, చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి ఆఫ్ఘనిస్తాన్ ఇండియా. సో వాళ్ళకి మనం గోధుమలు పంపించాలంటే పాకిస్తాన్ అలో చేయదు. ల్యాండ్ రూటే కదా ఎక్కువగా, ఆఫ్ఘనిస్తాన్కి సముద్రం లేదు. సో పాకిస్తాన్ అలో చేయలేదన్నమాట. అప్పుడు మనం ఇరాన్లో చాబహార్ పోర్ట్ అని ఒకటి ఉంటుంది. సో దాన్ని మన ఇండియన్సే ఒక ఓడర్ ఇవ్వనమాట, దాన్ని కట్టారు. దాని ద్వారా ఇరాన్ పంపించి ఇరాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ పంపించారు. అర్థమైందా? సో దాన్ని బట్టి అర్థమేముంది ఈ స్టోరీ అంతా చూస్తే, వాళ్ళకి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనేవి ఉండవు, పంటలు పండవు ఏం అక్కడ. సో వాళ్ళంతా ఎక్కువగా ఒంటెల మీదే, మాంసం మీదే డిపెండ్ అవుతారు. నెక్స్ట్ ఎక్కువగా వచ్చేసి పాలు మీద డిపెండ్ అవుతారు, మిల్క్ మీద. ఈ రైస్ గోధుమలు అన్నీ కూడా భారత ఉపఖండం నుంచే వెళ్తాయి అనమాట ఎక్కువ. కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకున్న వస్తువు వచ్చేసి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనమాట. కాటన్ కావచ్చు, వరి, గోధుమ, బార్లీ, ఈ వస్తువులన్నీ అగ్రికల్చర్ పంటల దిగుబడి మొత్తం కూడా ఎక్కువ ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకునేవాళ్ళు, మన వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. నెక్స్ట్ చూడండి కాటన్. సో కాటన్ కూడా, ఈ పత్తి కూడా ఎక్కువగా పండించేవాళ్ళు. సో పత్తినప్పుడు ఏమని పిలిచేవాళ్ళు? సింధన్ అని చెప్పేసి పిలిచేవాళ్ళు. ఆన్సర్ చేయాలి మీ ఇద్దరు కూడా. సో మీ ఇద్దరు కూడా ఆన్సర్ చేయాలి. చూడాలి, క్లాస్ చూడట్లేదా మీరు? సింధన్ అని చెప్పేసి ఒక వర్డ్ ఉంటుంది, ఓకేనా? సింధన్ అని చెప్పేసి పిలుస్తారు అప్పట్లో, గుర్తుపెట్టుకోండి. ఇది చాలాసార్లు అడుగున్నారు అనమాట ఎగ్జామినేషన్లో. నేను మీకు హైలైట్ చేస్తూ ఉంటాను, మీకున్న కంటెంట్లో కొన్ని హైలైట్ చేస్తూ ఉంటాను కదా, అవన్నీ రిపీట్ అయినవి అనమాట, ఎగ్జామ్స్లో ఎక్కువ రిపీట్ అవుతూ ఉంటాయి కదా అట్లాంటివి. సింధన్ అంటే కాటన్ అని చెప్పేసి, పత్తి అని చెప్పేసి అర్థం, ఓకేనా? వ్రీహి అంటే వరి అని చెప్పేసి అర్థం. వరిని ఏమంటారంటే వృహి అంటారు అప్పుడు. సో వృహి అంటే వరి అని చెప్పేసి. సింధన్ అంటే సింధన్ అన్న చంద్రన్ అన్న ఎలా ఇచ్చినా మీకు ఓకే, ఓకేనా? చందన్ చంద్రన్ ఎలా ఇచ్చినా మీకు పేపర్లో వచ్చేసి అది పడతా అని చెప్పేసి అర్థం. ఇక మామూలు గోధుమని గోధుమ, బార్లీ బార్లీ అని చెప్పేసి పిలిచేవాళ్ళు అప్పట్లో ఇలా. సో ఇలా ఉండేదన్నమాట. కాబట్టి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనేవి ఇక్కడ ఈ సింధు నగర్ దగ్గర నుంచి ఎక్కువ వెళ్ళేదన్నమాట, ఎక్కువ క్వాంటిటీలో. తర్వాత నెక్స్ట్ కాటన్ గూడ్స్, టెర్రాకోటా. సో టెర్రాకోటా ఫిగరెన్స్ మన సింధు నగర్ చాలా ఫేమస్. ఇందులో చాలా ప్రాముఖ్యత వస్తువులన్నీ కూడా మన దగ్గరే ఉన్నాయి. కుండల తయారీ కావచ్చు, బేడెడ్ మ్యాన్, స్ట్రీట్ ఎయిడ్తో మనం బొమ్మలు తయారు చేసాము. బ్రోంజు, మెటలాలజీ, లోహ పరిశ్రమ అంటాం కదా, అప్పట్లోనే మనం లోహ పరిశ్రమ అనుకున్నది, అవునా? సో లోహ పరిశ్రమ, సో దీని గురించి కూడా ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. సో లోహ పరిశ్రమ అప్పట్లోనే మన దగ్గర ఉన్నది, అవునా కదా? సో మనకి బ్రోంజ్ డాన్సింగ్ గాలు, కాంస్యం ఉన్నటువంటి విగ్రహం ఉన్నటువంటి నాట్యగత్తి విగ్రహం కావచ్చు, బుళ్ళు, టైగరు, ఇటువంటి ముద్రికలు, ఇంకా మనకి బ్రోంజ్ బుల్ కావచ్చు, ఒక కాంస్య విగ్రహం ఉన్నటువంటి దున్న, అటువంటి బొమ్మలు కావచ్చు. చాలా బొమ్మలు మన దగ్గర లోహ పరిశ్రమకు సంబంధించి ఉన్నాయన్నమాట. సో కాపర్తో తయారు చేసినటువంటి బాణాలు ఉన్నాయి మన దగ్గర. నెక్స్ట్ గొడ్డలి, ఎద్దు బొమ్మ, ఇటువంటి అన్ని కూడా ఉన్నాయి కదా. అంటే లోహ పరిశ్రమ కూడా చాలా వరకు డెవలప్ అయింది అనమాట. సో అందువల్ల టెర్రాకోటాలో ఈ కుండల తయారీ, మట్టి బొమ్మలు, ఇవన్నీ కూడా మనం పంపించాము. పాత్రలు ఉంటాయి కదా, మట్టి పాత్రలు, అటువంటి చాలా వెరైటీ మన సింధు నగర్లో తయారు చేశారు అప్పట్లో. సో అవన్నీ కూడా మనం ఎక్స్పోర్ట్ చేసాం వాళ్ళకి. ఇంకా చూడండి, బీడ్స్ ఫ్రమ్ ది చన్హుదారో. నేను ఈ ప్రాంతాన్ని ఎస్పెషల్లీ హైలైట్ చేశాను మిమ్మల్ని డౌట్స్ అడగడానికి. సో చన్హుదార్ అని చెప్పాను. ఎందుకు చన్హుదార్ అని మెన్షన్ చేశాను నేను ఇక్కడ? అందుకు కాదు, ఇక్కడ ఉన్నదానికి అర్థం. బీడ్స్ ఫ్రమ్ ది చన్హుదారో అన్న. చన్హుదారో ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంటుంది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మొత్తంలో. నేను బాగా 3 స్టార్స్ పెట్టి మరీ చెప్పాను ఆ పాయింట్, గుర్తుందా మీకు? నిన్న కాకుండా ప్రీవియస్ క్లాస్లో మనం ఫస్ట్ క్లాస్లో చెప్పాను. చన్హుదార్ అనేది ఒక క్రాఫ్ట్స్ ఇండస్ట్రీ ఉంటుంది అక్కడ. మొత్తం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఉన్న సైట్స్లో ఆ ఏరియా మొత్తం కూడా క్రాఫ్ట్స్ ఇండస్ట్రీసే ఉంటాయి. అంటే కళాఖండాలు అంటాం కదా, బీడ్స్ తయారు, పూసలు తయారు చేయడము, ఆభరణాలు తయారు చేయడము, బ్యాంగిల్స్ తయారు చేయడం, ఇట్లా అన్నీ ఉంటాయి అన్నమాట క్రాఫ్ట్స్. అంటే ఈ చన్హుదారో మొత్తం ఆ ప్రాంతం యొక్క పని ఏంటంటే అక్కడ ఉన్న ప్రజలు మొత్తం కూడా క్రాఫ్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటారనమాట. అందుకే ఈ లొకేషన్ మెన్షన్ చేశాను, ఓకేనా? సో కాబట్టి మీకు క్రాఫ్ట్స్ ఇండస్ట్రీ అంటే కళలో ఉన్నటువంటి ఎక్కువ పెద్ద పరిశ్రమ ఉన్నటువంటి ఒకే ఒక ప్రాంతం ఏంటంటే చన్హుదారో, ఓకేనా? అది రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి కూంచ్ షెల్. కూంచ్ అంటే ఏంటి? కూంచ్ అంటే శంఖం. శంఖం తెలుసా? శంఖం. షెల్స్ అంటే గవ్వలు. గవ్వలు ఉపయోగిస్తాం, సముద్రం నుంచి గవ్వలు వస్తాయి కదా, సో గవ్వలు. సో గవ్వలు మనకి ఎక్కడ ఉంది? సముద్ర తీరం, లోతాల్. గుజరాత్లో లోతాల్ ఉంది కదా, మనకి ఓడరే ఉంది కాబట్టి సముద్రం ఉంటుంది. కాబట్టి మనకి శంఖాలు ఎక్కడ దొరుకుతాయి? శంఖము ప్లస్ గవ్వలు ఎక్కడ దొరుకుతాయి? సముద్ర ప్రాంతంలో దొరుకుతాయి. సో అదొక కీవర్డ్ అనమాట. మీరు ఎగ్జామినేషన్లో ఆన్సర్ చేసేటప్పుడు ఊరికే టక్కన ఆన్సర్ పెట్టేయకూడదు. ఏంటది? థింక్ చేయాలి, 1-2 సార్లు థింక్ చేసి అదొక లాజిక్ ఉంటుంది. ఇప్పుడు మిగతా ఏ ప్రాంతాలు కూడా సముద్రానికి అటాచ్ లేవు. శంఖం దొరకాలి, షెల్స్ దొరకాలంటే ఆబ్వియస్గా సముద్రం ఉండాలి, ఓకేనా? కాబట్టి మనకి సముద్రం ఉన్న ప్రాంతం వచ్చేసి లోతాల్ అన్నమాట. లోతాల్ నుంచి ఈ శంఖము, షెల్స్ అనేవి పంపించేవాళ్ళు. సో బీడ్స్ మేకింగ్ అనేది జరిగేది. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఐవరీ ప్రోడక్ట్స్. సో ఐవరీ ప్రోడక్ట్స్ తెలుసా మీకు? ఐవరీ అంటే ఏనుగు దంతాలు. సో ఏనుగు కూరలు అంటాం కదా, సో ఏనుగు దంతాలు. వీరప్పన్ తెలుసా మీకు? వీరప్పన్ కర్ణాటకలో స్మగ్లర్. సో అప్పట్లో మూవీస్ కూడా వచ్చాయి కదా. సో ఆల్మోస్ట్ మనకి వీరప్పన్ని పట్టుకోవడానికి భారత ప్రభుత్వం ఎంతో ప్రయత్నించి దొరకలేదన్నమాట. ఇతను ఎక్కువగా ఈ ఐవరీ అంటే ఏనుగు దంతాలని స్మగ్లింగ్ చేసేవాడు విదేశాలకి, కర్ణాటక ప్రాంతంలో.
సో ఐపీఎస్ విజయ్ కుమార్ అని ఒక అతను లీడ్ చేసి అతను చంపేస్తారు. సినిమా కూడా వచ్చి ఉంటుంది మీకు, ఆర్జీవీ డైరెక్ట్ చేసిన మూవీ. సో ఈ ఐవరీ ప్రొడక్ట్స్ అప్పుడు స్మగుల్ చేసేవాళ్ళు ఎక్కువ. మొన్నటి వరకు కూడా స్మగ్లింగ్ ఎక్కువ జరిగేది. మనకి ఎక్కువ కర్ణాటకలో ఎలిఫెంట్స్ ఎక్కువ ఉంటాయి. మన దేశంలో ఎక్కువగా ఏనుగులు ఉండే ప్రాంతం వచ్చేసి కర్ణాటక. సో అట్లా అంటే ఐవరీ ప్రొడక్ట్స్ అప్పట్లో ఉన్నాయంటే అర్థం ఏంటి, వాళ్ళకి ఏనుగులు తెలుసు. పశుపతి సీడ్లు కూడా ఉంటాయి కదా, ఏనుగు బొమ్మ ఉంటుంది. సో కాబట్టి ఈ కొమ్ములతో బొమ్మలు తయారు చేసేవాళ్ళు. ఈ ఐవరీ ప్రొడక్ట్స్తో చేసే బొమ్మలు ఎలా ఉంటాయంటే చాలా అట్రాక్టివ్ ఉంటాయి అనమాట. మనకు ప్రపంచంలో 2 రకాల బొమ్మలు మాత్రమే చాలా అందంగా ఉంటాయి. ఒకటి ఐవరీ ప్రొడక్ట్స్ అంటే ఏనుగు దంతాలతో చేసేవి, ఇంకొకటి శాండల్ ఎర్రచందనం తెలుసు, ఎర్రచందనంతో చేసేవి. ఈ 2 కూడా స్మగుల్ ప్రొడక్ట్స్ చూడండి. అవి 2 కూడా ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా ఎక్కడ కూడా వెళ్ళకూడదు. సో మనకి ఆల్మోస్ట్ 2 years బ్యాక్ కూడా కెన్యా తెలుసు కదా, కెన్యా ఆఫ్రికా దేశం. సో కెన్యాలో కూడా కొన్ని టన్నుల కొద్దీ పట్టుకున్నారు అనమాట స్మగ్లింగ్. వాటిని ఏం చేస్తుంది ప్రభుత్వం, కాల్ చేస్తుంది మొత్తం. సో ఇప్పుడు మనకి వైన్ సీసాలు దొరికాయి అనుకోండి, ఎక్కువ స్మగుల్స్ ఏం చేస్తారు, తొక్కిచ్చేస్తారు మొత్తం రోలర్ చేత. సో ఎర్రచంద్రమైన అంతే, మొత్తం సీజ్ చేసి గవర్నమెంట్ ఒక పరిధిలో పెట్టేస్తారు. సో అట్లా మొత్తం కాల్ చేస్తారనమాట. ఎందుకంటే స్మగుల్ గూడ్స్ని ఉపయోగించదు ప్రభుత్వం. సో నైతిక విలువలతో ఉంటుంది కాబట్టి ప్రభుత్వాలు అట్లా చేస్తాయి. సో కాబట్టి ఐవరీ ప్రొడక్ట్స్ అనేది మన దేశంలో తయారు ఐవరీ ప్రొడక్ట్స్ అప్పట్లో చాలా ఫేమస్ అనమాట. మోంజుదారో వాళ్ళు, అలానే ఈజిప్ట్ వాళ్ళు మొత్తం కూడా ఇక్కడ నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళు మన ఇండియా నుంచి. కాబట్టి ఐవరీ ప్రొడక్ట్స్ ఇక్కడ చూడండి, ఇదే ఐవరీ ప్రొడక్ట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి బొమ్మలు చూడండి ఎంత అట్రాక్టివ్ ఉన్నాయో. సో ఇవన్నీ కూడా ఐవరీ ప్రొడక్ట్స్ అనమాట, బొమ్మలు, మనిషి బొమ్మలు. సో ఇంకా మనకి కొన్ని చూడండి వెరైటీగా ఉంటాయి. అది రీసెంట్ బొమ్మలు, ఇది మామూలుగా మీకు ఎగ్జాంపుల్ కోసం తీసుకున్నాను. సో ఐవరీ ప్రొడక్ట్స్ అనేవి మన దేశం నుంచే. నెక్స్ట్ చూడండి కార్నిలియన్, ఇది ఇప్పటికి కూడా ఉపయోగిస్తున్నాం మనం. సో రెడ్ కోరల్ తెలుసా మీకు, రెడ్ కోరల్ అంటే పగడం. సో ఉంగరాల్లో వేసుకుంటూ ఉంటారు చాలా మంది రెడ్ కోరలు. ఎగ్జాక్ట్లీ అలానే ఉంటుంది ఇది కూడా. మీకు ఇక్కడ కనిపిస్తుందా కలర్, ఇది ఉంటాయి రింగ్స్ లో ఉపయోగిస్తారు. ఇప్పటికి కూడా చాలా మంది రింగ్స్ లో ఉపయోగిస్తారు. ఇది స్టిల్ ఇప్పటికి కూడా రింగ్స్ పెట్టుకుంటూ ఉంటారు. ఈ కార్నిల్ అనేది మన దేశంలో ఉంటాయి అనమాట ఇవి ఎక్కువగా. సో మన ప్రాంతంలో ఉంటాయి. ఇవన్నీ జెమ్ స్టోన్స్ అనమాట, ప్రీసియస్ స్టోన్స్ అంటారు కదా, రత్నాలు అంటారు కదా. అవి ఎక్కువ ఎక్కడ దొరుకుతాయి అంటే భూమి లోపల దొరుకుతాయి. సో భూమి లోపల కొన్ని ఇయర్స్ ఎవల్యూషన్ జరిగి భూమి లోపల ఒక ప్రాసెస్ అనేది జరిగి అక్కడి నుంచి ఆ జెమ్ స్టోన్స్ అనేవి వస్తాయన్నమాట. సో వాటిని వీళ్ళు బాగా సానబెట్టడం అంటారు కదా. సో అలా చేసి పాలిష్ చేసి మంచి స్టోన్స్గా తయారు చేస్తారు. ఓకేనా, ఒక రాయిలాగా దొరుకుతుంది అది. సో మనకి గులకరాళ్ళు అంటారు కదా, అలా దొరుకుతుంది. దాన్ని బాగా సానబెట్టి వీళ్ళు మొత్తం పాలిష్ చేసి ఒక మంచి స్టోన్లా తీసుకొస్తారు. సో ఇలా తయారు చేసి వీటిని కూడా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాళ్ళు. ఇవన్నీ ఏంటి అట్రాక్టివ్. సో అట్రాక్టివ్నెస్ కోసం ఇవన్నీ కూడా అంటే ఆభరణాలు వాటిలో ఉపయోగించేవాళ్ళు. నెక్స్ట్ చూడండి కాపరు. సో కాపర్ మనకి ఎక్కడ ఉంది, రాగి. సో రాగి ఎక్కడ ఉన్నాయి మనకి మైన్స్, K3 మైన్స్ రాజస్థాన్. సో K3 ఉంది కదా, మనకి కాపర్ దిగుమతి చేసుకునే వాళ్ళము, ఎగుమతి చేసేవాళ్ళం. ఇప్పుడు లోతాల ప్రాంతం ఉంది, లోతాల ప్రాంతంకి K3 మైన్స్ కొంచెం దూరం ఉంటుంది. సో అంటే దగ్గరగా మనకి అంటే కాపర్ అనేది దూరం ఉన్నా అవైలబుల్లో ఉంది. కానీ ఇప్పుడు మెహర్గఢ్ ప్రాంతం ఉంది, అక్కడ కాపర్ అనేది కావాలనుకోండి ఎక్కడి నుంచి K3 మైన్స్ నుంచే వెళ్ళాలి. ఇట్లా మనకి ఇంటర్నల్ మనకి మామూలుగా మీకు ఎలా చెప్పాలంటే, సో ఇప్పుడు ఒక ప్రాంతం ఉంది, ఇది ఒక ప్రాంతం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బీహార్ స్టేట్ ఉంది, సో ఇక్కడ తమిళనాడు స్టేట్ ఉంది. సో తమిళనాడు ఇప్పుడు మనకి మామూలుగా తమిళనాడు ప్రాంతం నుంచి ఏపీ తీసుకోండి, ఇప్పుడు ఏపీ ఉందనుకోండి. సో ఏపీలో మనకి లెమన్స్ ఎక్కువ పండుతాయి. సో లెమన్ చాలా పండుతాయి అనమాట, నిమ్మకాయలు. ఇక్కడ నుంచి బీహార్కి పంపిస్తారు వీళ్ళు. సో బీహార్కి పంపిస్తారు ప్లస్ నేపాల్కి పంపిస్తారు. అంటే ఏంటి, విత్ ఇన్ ఇండియాలో ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, అవుట్ ఆఫ్ కంట్రీ కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అవునా కదా, భూటాన్ కూడా వెళ్తాయి, భూటాన్ నేపాల్ కూడా. ఎందుకంటే మన సౌత్ ఇండియా వైపు ఉండే లెమన్స్ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటాయి, జ్యూసీ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో బీహార్ నుంచి ఇక్కడికి ఏమొస్తున్నాయి, పొటాటో ఇవి వస్తాయి అనమాట ఎక్కువ. పొటాటో ఇట్లాంటి రిటర్న్లో వస్తాయి, మీకు ఐడియా ఉందో లేదో. ఇక్కడ నుంచి లారీలు వెళ్తాయి కదా ట్రక్స్, వాటి రిటర్న్లో ఖాళీగా రాకుండా పొటాటో తీసుకొస్తాయి అనమాట మన తమిళనాడుకి, ఏపీకి. సో ఇట్లా జరుగుతుంది కదా. ఇక్కడ మీకు ఎందుకు చెప్పానంటే ఈ పాయింట్, ఇక్కడ ఏపీ నుంచి బీహార్ వెళ్తున్నాయి అంటే ఇప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ 2 పాయింట్లు అనుకోండి. ఇవి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్పోర్ట్ అవుతుంది, అవుట్ ఆఫ్ కంట్రీ కూడా వెళ్తుంది. సో అలానే కాపర్ అనేది మనము ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కొన్ని సైడ్స్కి పంపించేవాళ్ళు, ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు, మనం కూడా దిగుమతి చేసుకునేవాళ్ళు. ఓకేనా, అలా. నెక్స్ట్ మనకి గోల్డ్. సో గోల్డ్ ఎక్కడ ఉంది మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్ వాళ్ళకి, కోలారు. అంటే గోల్డ్ మైన్ అనేది మన దగ్గరే ఉంది. సో మన దగ్గర ఉంది కాబట్టి ఆబ్వియస్లీ మనము వాటిని ఎక్స్పోర్ట్ చేస్తాం. అవునా కాదు, ఎక్స్పోర్ట్ చేస్తాం అట్లా. నెక్స్ట్ వెరైటీస్ ఆఫ్ ది వుడ్ అనమాట, అంటే కలప అంటాం కదా. సో కొన్ని చెట్లు ఉంటాయి, వెరైటీ చెట్లు ఉంటాయి కదా, కలప. సో అందంగా ఇప్పుడు మనం రెడ్ శాండల్ అని చెప్పుకున్నాం. సో అలానే మనకి గంధపు చెట్లు ఇంకా చాలా ఉంటాయి అనమాట, సాల్ ట్రీస్, బొమ్మలు తయారు చేస్తారు, కొయ్య బొమ్మలు. సో అట్లాంటివి ఎక్కువ ఉండేదన్నమాట అప్పట్లో. సో ఇవన్నీ కూడా మనం ఎగుమతి చేసేవి. మెసపటేమియా వాళ్ళకి, ఆ సుమేరియా ప్రాంతం ప్రజలకి, అలానే ఈజిప్ట్ వాళ్ళకి మనం ఎగుమతి చేసే గూడ్స్ అనమాట. సో అర్థమైందా, మనం ఏమి దిగుమతి చేసుకున్నాము, ఎగుమతి చేసుకున్నాము అని చెప్పేసి ఇలా ట్రేడ్ అనేది జరిగేది అనమాట అప్పట్లో. సో ట్రేడ్ అనేది జరిగేది. ఇప్పుడు ఆర్టిఫాక్ట్స్ అంటే ఏంటి తెలుగులో, కళాఖండాలు. సో ఇప్పటి వరకు మనము
చన్హుదారాలో మొత్తం క్రాఫ్ట్స్ ఇండస్ట్రీ అని చెప్పుకున్నాం. సో బొమ్మలు తయారు చేస్తారని చెప్పుకున్నాం. సో మెటల్స్ ద్వారా బొమ్మలు తయారు చేస్తారని చెప్పుకున్నాం. అసలు ఎటువంటి మెథడ్ ద్వారా తయారు చేసేవాళ్ళు? ఇప్పుడు రింగ్స్ అనేవి తయారు చేస్తారు, దానికి ఒక మెథడ్ ఉంటుంది అనమాట తయారు చేసే విధానం. దాని గురించి చూద్దాము. ఈ బ్రోంజ్ కాస్టింగ్ అంటారు. బ్రోంజ్ కాస్టింగ్ అంటే ఈ కాంస్యం ఉన్నటువంటి బొమ్మలు చేయడం అనమాట. సో కాంస్యం ఉన్నటువంటి బొమ్మలు ఉంటాయి కదా, ఈ బొమ్మలు తయారు చేసే మెథడ్ ఏమంటారంటే లాస్ట్ వ్యాక్స్ అంటారు. లాస్ట్ వ్యాక్స్ మెథడ్ లేదా సెర్ పెర్డ్యూ అని చెప్పేసి పిలుస్తారు అనమాట. టెక్నిక్ అంటారు. అది ఇంగ్లీష్ వర్డ్, అది ఇంగ్లీష్ టెర్మినాలజీ వర్డ్. ఇది మన ఇండియాలో అప్పట్లోనే ఉండదు అనమాట. ఇది మనం ఎక్కువగా మిడివల్ ఇండియా ఉంది కదా, సో మిడివల్ ఇండియా టైంలో మొఘల్స్, ఢిల్లీ సల్తనత్, నెక్స్ట్ మనకి ఒట్టోమన్ ఎంపైర్, బైజాంటైన్ ఎంపైర్ అని ప్రపంచ చరిత్రలో ఉంటాయి. అవన్నీ కూడా సామ్రాజ్యాలు అప్పట్లో ఉపయోగించేవాళ్ళు. అంటే ఈ మెథడ్ అనేది ఏదో మనకి మధ్యయుగ చరిత్రలో వచ్చింది కాదు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలోనే ఉందన్నమాట. సో మీకు తెలుసా ఎలా తయారు చేస్తారో బొమ్మలు? ఇప్పుడు మనకి ఉంటాయి కదా, ఇప్పుడు ఇసుక ఉందనుకోండి, ఇసుకలో వాళ్ళకి ఎటువంటి బొమ్మ కావాలో తయారు చేసి ఈ మెటల్ని కరిగించి దాంట్లో పోసేస్తారు. సో ఎగ్జాక్ట్లీ ఆ షేప్లోనే బొమ్మ అనేది వస్తుంది అనమాట. సో అటువంటి మెథడ్ అనేది అప్పట్లోనే వీళ్ళు ఈ బ్రోంజ్ కాంస్య బొమ్మలు చేయడం ఉన్నది అనమాట. మనకి ఎగ్జాంపుల్ ఏంటి ఇక్కడ? సో మనకు ఉన్నది నాటిగత్య. సో నాటిగత్య విగ్రహం ఒకటి, ఇంకా ఏమున్నాయి? టైగరు. సో టైగర్కి సంబంధించి దున్న, ఇవన్నీ కూడా బ్రోంజు. సో బ్రోంజు విగ్రహాలు చూసాం కదా. సో చాలా ప్రాంతాల్లో మనం చూసాం కదా బ్రోంజు మెటీరియల్స్, బొమ్మలనే చూసాం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో. అవి తయారు చేసిన అన్నీ కూడా ఇటువంటి మెథడ్ ద్వారా. సో ఈ మెథడ్ ద్వారా తయారు చేస్తారు. రేపు ఎగ్జామినేషన్లో మిమ్మల్ని అడిగితే ఆ మెథడ్ ఏంటంటే లాస్ట్ వ్యాక్స్ మెథడ్ లేదా సర్ పెర్డ్యూ అని చెప్పేసి కూడా పిలుస్తారు, టెక్నిక్ అని పిలుస్తారు. ఈ రెండులో మీకు ఏది ఇచ్చినా, ఇది ఇచ్చినా కూడా ఆన్సర్ పెట్టండి. మీరు తెలుగు మీడియం వాళ్ళైనా సరే ఇలానే ఇస్తాడు, దీన్నే ట్రాన్స్లేట్ చేస్తాడు. కొన్ని వర్డ్స్కి ట్రాన్స్లేషన్ ఉండవు. మీకు ఏబిపిఎస్సీ అయినా టీజీపీఎస్సీ ఏది కండక్ట్ చేసిన ఎగ్జాము లాస్ట్ వ్యాక్స్ అని తెలుగులో రాస్తాడు. దీన్ని ఇలా ఇస్తాడు మీకు. లాస్ట్ వ్యాక్స్ మెథడ్ ఎలా అయినా ఇవ్వచ్చు అనమాట. ఎట్లా అయినా ఇస్తాడు వ్యాక్స్ మెథడ్, లేదా దాన్ని డైరెక్ట్ రాస్తాడు అనమాట. సర్ పెర్డ్యూ మెథడ్ టెక్నిక్ అని రాస్తాడు. ఓకేనా? ఇలాంటి మీకు ఎక్కువగా ట్రాన్స్లేట్ చేయరు. మీరు ప్రీవియస్ పేపర్స్ కూడా చూడండి, కొన్ని ట్రాన్స్లేట్ చేయరు. సో ఇలా అనమాట. ఇటువంటి టెక్నిక్ ద్వారా వాళ్ళు ఎక్కువ చేసేవాళ్ళు. ఇక్కడ చూడండి, వైడ్ స్కేల్స్ ఆఫ్ యూజింగ్ మెథడ్ అనమాట. వైడ్ స్కేల్స్ అంటే పెద్ద మొత్తంలో తయారు చేసేవాళ్ళు ఈ బొమ్మలు అనేవి. ఒక ప్రాంతంలో కూడా చాలా ప్రాంతాలు దొరికాయి మనకి మెటల్స్తో ఉండే బొమ్మలు అనేవి అప్పట్లో. ఓకేనా? సో నెక్స్ట్ అంటే దే డిడ్ నాట్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ఐరన్. ఇనుము అనేది తెలియదు వాళ్ళకి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా ఇనుము. సో ఇనుము అనేది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్కి తెలియదు. సింధు ప్రజలకి అసలు ఇనుము అనే మెటలే తెలియదు అనమాట వాళ్ళకి. అప్పటి వరకు అన్నీ కూడా వాళ్ళు బ్రోంజు, కాపరు, టిన్ను ఇట్లాంటివి ఉండేది. సో ఇటువంటి అంటే 2-3 మెటల్స్ కలిపి బ్రోంజ్ వస్తాయి కదా, మన కాంస్యం అనేది డైరెక్ట్గా ఉండదు. 2-3 మెటల్స్ కలిపి తయారు చేస్తారు, టిన్ను, కాపర్ ఇట్లాంటివి కలిపి. ఓకేనా? సో ఇట్లా ఇనుము అనేది తెలియదు అనమాట. అయితే వీళ్ళకి ఇనుము అనేది ఎప్పుడు తెలిసిందంటే ఆర్యుడు వచ్చిన తర్వాత. ఆర్యులు అనేవాళ్ళు, ఆర్యులు ఉన్నారు కదా, సో ఆర్యులు మన దేశానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇనుముని మన భారతదేశంలో పరిచయం చేస్తారు. అప్పటి వరకు ఇనుము అనేది వాళ్ళకి తెలియదు అనమాట. కాబట్టి సింధు ప్రజలకి ఇనుము అనే మెటల్ అసలు తెలియదు. ఎగ్జామినేషన్ స్టేట్మెంట్ ఇస్తే రైట్ అనమాట అది. నెక్స్ట్ బీడ్స్ అండ్ ఆర్నమెంట్స్. సో బీడ్స్ తెలుసు కదా, బీడ్స్, ఆర్నమెంట్స్. బీడ్స్ అంటే పూసలు ఉంటాయి కదా మనకి, మామూలుగా పూసల తయారీ కావచ్చు. ఆర్నమెంట్స్ అంటే మనకి ఆభరణాలు, నగలు, ఇవి ఉంటాయి కదా, నగలు ఇట్లాంటివి. ఇవి దేంతో తయారు చేసేవాళ్ళు? నేను అందుకే ఇక్కడ ఆపేశాను. మీకు ఆల్రెడీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈ బీడ్స్, ఆర్నమెంట్స్ ఇవన్నీ ఆర్ మేడ్ ఆఫ్ ది, ఇందాక ఒక మెటల్ చెప్పాను కదా మీకు, కార్నిల్ అని చెప్పేసి రెడ్ కలర్లో ఉంది కదా. సో ఇందాక రెడ్ కలర్లో మనం చూసాం కదా. సో ఇక్కడ రెడ్ కలర్ ఉన్నాయి కదా, ఇందాక మనం చూసాం కదా మెటల్, వాటి తయారు చేసేవాళ్ళు. బీడ్స్, ఇటువంటి నగలు, ఆర్నమెంట్స్ ఇట్లాంటివన్నీ కూడా. సో దాంతో తయారు చేసేవాళ్ళు. ఇవి ఎక్కువగా తయారయ్యి మన చన్హుదారు ఈ ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళేవి? మెసపెటేమియా, ఈజిప్ట్ ఈ ప్రాంతాలకి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు అనమాట. ఓకేనా? నెక్స్ట్ దే హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ది కాటన్ అండ్ సిల్క్. అవునా కదా, వాళ్ళకి కాటన్ తెలుసు, సిల్క్ తెలుసు. కాటన్ అనేది మొట్టమొదటిసారి వీళ్ళు తీసుకొచ్చారు ప్రపంచంలో. సో సిల్క్ మీద కూడా మంచి అవేర్నెస్ ఉంది. సో బట్టలు నేయడం ఇట్లాంటి అన్ని కూడా వాళ్ళకి తెలుసు అనమాట. సో బట్టలను కూడా ప్లెయిన్గా, వైట్గా ఉండేది అప్పట్లో. ఆల్రెడీ మనం డ్రెస్సింగ్ స్టైల్ గురించి చెప్పుకున్నాం కదా. సొసైటీలో మెన్, ఉమెన్ డ్రెస్సింగ్ స్టైల్స్ అనేవి ఉండేవన్నమాట. సో ధోతి, షాల్వా అట్లా ఉండేది. అంటే ఉమెన్కి, మెన్కి డిఫరెంట్గా ఉండే డ్రెస్సెస్. సో వస్త్రధారణ అనేది వేరువేరుగా ఉంటుంది, కానీ మెథడ్ మాత్రం ఒకటే. సో సేమ్ కాటన్ నుంచి తయారు చేసేవాళ్ళు. ఈ షాల్వా లాంటిది ఒకటి, ధోతి టైప్లో మెన్ ఉపయోగించేవాళ్ళు. ఉమెన్ వచ్చేసి కూడా సేమ్ అలానే శారీ లాగా మొత్తం చుట్టుకుంటారు కదా. సో ఆ విధంగా అప్పట్లో స్టిచ్చింగ్ అట్లాంటి ఏం లేవు కదా. సో ఎక్కువగా కాటన్ ద్వారా ప్లెయిన్గా తయారు చేసేవాళ్ళు బట్టలు అనేవి. ఓకేనా? సో ఈ విధంగా వాళ్ళకి మొత్తం ఈ ఆర్టిఫాక్ట్స్, కళాఖండాలు చూసుకుంటే ఎటువంటివి ఉన్నాయి? ఒకటి మేజర్గా మనం చూసుకుంటే లోహ పరిశ్రమ. అవునా కదా? సో లోహ పరిశ్రమ మీద వీళ్ళకి ఫుల్ కమాండ్ ఉంది. సో నెక్స్ట్ పూసల తయారీ. సో పూసలు, గాజులు ఎక్కడ దొరికాయి? బ్లాక్ గాజులు, నల్లని గాజులు అని చెప్పేసి ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? కాళీబంగన్. సో కాళీబంగన్ అంటే అర్థమే నల్లని గాజుల ప్రాంతం అని. సో కాళీబంగన్ అంటే అర్థం నల్లని గాజులు అని చెప్పేసి. ఎక్కడ, ఏ రాష్ట్రంలో ఉంటుంది కాళీబంగన్ అనే సైటు? రాజస్థాన్లో ఉంటుంది. ఓకేనా? సో ఇవన్నీ బాగా రివైజ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి వేదిక్ పీరియడ్ కొంచెం టచ్ ఉంటుంది అనమాట, బ్రిడ్జింగ్ స్టేజ్లో ఉంటుంది.
ఓకే, దాన్ని కంపేర్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఇంతవరకు అర్థమైంది కదా. అంటే మనకి సింధు నాగరికత టైంలో ఎటువంటి కళాఖండాలు ఉండేవి, లోహ పరిశ్రమ కానీ, బీడ్స్ మేకింగ్ కానీ, ఆభరణాలు తయారు చేయడము, శంఖాలు సముద్రం నుంచి కలెక్ట్ చేయడము, గవ్వలు అనేవి సముద్రం నుంచి వస్తాయన్నమాట. వాటిని వీళ్ళు డిజైన్ కట్ చేసేవాళ్ళు. సో అలాగే డిజైన్ కట్ చేసి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు ఎక్కువగా. అర్థమైందా? సో ఇలా అనమాట. తర్వాత ఐరన్ అంటే వాళ్ళకి ఏం తెలియదు, అసలు కంప్లీట్గా ఐరన్ అనేది తెలియదు. సో ఇటువంటి కావచ్చు ఇలా. సో ఇది ఆర్టిఫాక్ట్స్ అనమాట మొత్తం. సో నెక్స్ట్ మనకి చివరిగా వచ్చేసి డిక్లైన్ ఆఫ్ ది హరప్పన్ కల్చర్, అంటే అంతరించిపోయే దశ అనమాట. సో అంతరించిపోవడం. సో సింధు నాగరికత ఎందుకు అంతరించిపోయింది, సో ఇవి మనం డిస్కస్ చేసుకుని జస్ట్ ఇవి హెడ్లైన్స్ మాత్రమే. సో నేను మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లారిటీగా స్టోరీ, అసలు ఎందుకు డిక్లైన్ అయిపోయింది. అయితే మనకి దీనికి సంబంధించి చాలా ఉన్నాయన్నమాట థీరీస్. సో చాలా థీరీస్ ఉన్నాయి. థీరీస్ అంటే మనకి డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఒపీనియన్స్ చెప్పారనమాట. సో కొంతమంది ఫారినర్స్ చెప్పారు, మన ఇండియన్స్ కూడా చెప్పారు. సో వాళ్ళు ఒక ఒపీనియన్స్ని బట్టి చూద్దాం. సో కొంతమంది ఏం చెప్పారంటే ప్రకృతి వైపరీత్యాలు అని చెప్పారు. సో ప్రకృతి వైపరీత్యాలు. సో చూద్దాం, ప్రకృతి వైపరీత్యాలు ఒకటి చెప్పారు. సో ప్రకృతి వైపరీత్యాలు అంటే మనకి ఏముంటాయి ఎక్కువగా, వరదలు అంటే ఫ్లడ్స్ అనమాట. వరదలు, క్లైమేట్ చేంజ్ అంటే వాతావరణ మార్పు. సో వాతావరణ మార్పు. నెక్స్ట్ ఇంకేమున్నాయి, ఎర్త్క్వేక్స్ భూకంపాలు. సో ఇందులో మనకి 3 పాయింట్లు అనమాట. సో 3 పాయింట్లు, ఇదొకటి, వాతావరణ మార్పు, వరదలు, ఈ 3 ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించింది. ఇంకోటి ఏం చెప్పారు, సో డిక్లైనింగ్ ట్రేడ్ అనమాట, వ్యాపారం నశించిపోవడం. సో వ్యాపారం అనేది నశించిపోయింది, అవునా కదా. ఇప్పుడు ఒక ప్రాంతంలో ఉన్నారు, వ్యాపారం చేస్తున్నారు, అక్కడి నుంచి ఎటువంటి గిరాకీ లేదనుకోండి, అక్కడి నుంచి వెళ్ళిపోతారు కదా వాళ్ళు, ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోతారు, ఆ ప్రాంతం అనేది కనుమరుగు అయిపోతుంది ఇంకా. సో అట్లా అనమాట. ఇంకోటి ఏం చెప్పారు, ఆర్యుల ఇన్వాజన్ అంటే ఆర్యుల దండయాత్ర. సో ఆర్యుల దండయాత్ర. సో ఇవన్నీ థీరీస్ అనమాట. ఇక్కడ చెప్పినటువంటి అన్ని కూడా థీరీస్. ఇవన్నీ ఒకరే చెప్పారంటే కాదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ అనమాట. సో చాలా మంది పురావస్తు శాఖకు సంబంధించిన వాళ్ళు, ఆయన ప్రపంచంలో ఉన్నటువంటి చరిత్రకారులు చెప్పినటువంటి ఒపీనియన్స్. సో వీటిలో ఏది కరెక్టు ఏది నిజం అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం, ఓకేనా. సో మామూలుగా ఈ వరదలు ఎందుకు వస్తాయి, భూకంపాలు ఎందుకు వస్తాయంటే, ఇక్కడ మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎలా ఉంది, సో మొత్తం త్రిభుజ కణంలో ఉంటుంది కదా ఇండియాలో. సో త్రిభుజం షేప్లో ఉంటుంది. అంటే మనకి సౌత్ వైపు దైమాబాదు, ఈస్ట్ వైపు ఆలంగీర్పూరు, వెస్ట్ వైపు మెహర్గఢ్ ఈ ప్రాంతం ఉంది కదా మనకి, సుక్తా జెండర్ అని చెప్పేసి ఆ ప్రాంతము. ఇక్కడ మాండా అనమాట. సో నార్త్ వైపు మాండా. సో మనకి నార్త్ వెస్ట్ ఇండియా, సో మొత్తం కూడా ఈ ప్రాంతంలో ఎక్కువ ఉంటుంది, అవునా కాదా. సో నార్త్ వెస్ట్ ఇండియా అంతా ఏంటి ఈ ప్రాంతము, సింధు నది, దానికి ఉపనదులు ఉంటాయి. ఇవన్నీ జీవనదులు, అంటే వాటర్ అనేది ఎప్పుడు వస్తూనే ఉంటాయి జీవనదులకి. ఇప్పుడు గోదావరికి కృష్ణ నది ఎప్పుడు పొంగుతూ ఉంటాయా, లేదు, వర్షాకాలంలోనే చూడండి ఆ రివర్స్ అనేవి ఫుల్గా ఉంటాయి. మామూలు టైంలో వాటర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే అర్థం ఏంటి, మన దక్షిణ భారతదేశంలో ఉండే నదులన్నీ కూడా రెయిన్ ఫెడ్ రివర్స్ అనమాట. అంటే వర్షాధారిత నదులు, వర్షం పడ్డప్పుడే వాటర్ వస్తాయి, తర్వాత డల్ అయిపోతాయి అనమాట. సో ఇప్పుడు కృష్ణానది విజయవాడ చూడండి, మనకి మాన్సూన్ టైంలో, ఋతుపవనాల టైంలో ఎలా ఉంటుంది, ఇంకో 1 month తర్వాత చూడండి ఎలా ఉంటుందో, పొంగిపోతూ ఉంటాయి, వరదలు ఎక్కువ వస్తాయి. సో అదే మనకి సమ్మర్లో చూసుకుంటే డల్గా ఉంటాయి, వాటర్ తక్కువ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అలానే మనకి హిమాలయ నదులు అనేవి మంచు కరిగి వస్తూనే ఉంటాయి, వాటర్ అవి ఎప్పటికీ ఎండిపోవు అనమాట, రివర్స్ అనేవి. సో కాబట్టి వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది. మాన్సూన్ టైంలో ఇంకా వర్షం అనేది పడుతుంది. సో దానివల్ల వాటర్ లెవెల్ అనేది పెరుగుతుంది అనమాట, నీటి యొక్క పెరుగుదల పెరిగి ఆ టైంలో వరదలు వచ్చి ఈ మొత్తం కొట్టుకుపోయే నగరాలు అని చెప్పారనమాట. అయితే మనం వరదల ప్రకారం చూసుకుంటే 7 times వరదలు వచ్చింది. 7 సార్లు వరదలు వచ్చిన ప్రాంతం ఏంటి, 7 సార్లు వరదలు వచ్చిన ప్రాంతం ఏంటి అంటే 7 సార్లు వరదలకు గురైన ప్రాంతం చెన్నుదారోనా, మొహంజదారో. సో 7 సార్లు వరదలు వచ్చిన ప్రాంతం వచ్చేసి మొహంజదారో. సో మొహంజదారో అనేది సింధు నగరతల మొత్తంలో చాలా పెద్ద నగరం, అలానే ప్రపంచంలో కూడా మొట్టమొదటి సిటీ ఇది అప్పట్లో. సో ఓకేనా. అయితే ఈ మొహంజదారోలో 7 సార్లు వరదలకు గురవుతుంది ఈ నగరం అంతా కూడా. ఎందుకంటే ఇది ఏ నది ఒడ్డున ఉంటుంది, మొహంజదారో ఏ నది ఒడ్డున ఉంటుంది, చదవాలి మీరు క్లాస్ అయిపోతానే. సింధు నది ఒడ్డున ఉంటుంది. సో సింధు నది ఒడ్డున ఉంటుంది. సింధు నది ఎందుకంటే సింధు నది మేజర్ రివర్ అక్కడ. సో మనకి పంచజన్ అంటారు కదా, 5 నదులు వచ్చి సింధు నదులు కలుస్తాయి. జీలము, చీనాబు, బియాసు, సట్లేజు ఈ రివర్స్ ఉన్నాయి కదా, సో అవన్నీ వచ్చి సింధులో కలుస్తాయి అనమాట. కాబట్టి సింధు నదికి ఫ్లో పెరుగుతుంది, ఇంకా ఉపనదులన్నీ కలుస్తాయి కాబట్టి. సో పెద్ద నది సింధు కాబట్టి సింధు నది ఒడ్డున ఉంటే మొహంజదారో ప్రాంతం అనేది 7 సార్లు వరదలకు గురవుతుంది. హిస్టరీలో ఉందన్నమాట, దాన్ని మెన్షన్ చేశారు. సో దాన్ని బట్టి కొంతమంది చరిత్రకారులు ఏం చెప్పారంటే వరదలు వచ్చి నగరాలన్నీ కొట్టుకుపోయాయి. మనకి చెన్నుదారు 3 times వరదలు వస్తాయి. సో ఇట్లా కాబట్టి వరదల ప్రకారం పోయిందని చెప్తారు. ఇంకొంతమంది ఏం చెప్తారంటే భూకంపాలు, ఇదంతా కూడా మనకి హిమాలయన్ బెల్ట్. ఇప్పుడు పంజాబు, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం, పాకిస్తాన్ ప్రాంతాలు అన్నీ కూడా ఎలా ఉంటాయి, ఒకటి హిమాలయన్ బెల్ట్ అంటే హిమాలయ ప్రాంతాలు, పరివాహక ప్రాంతాలు. అలానే ఇంకోటి ఏంటి, ఇవన్నీ కూడా మైదానాలు, అవును కదా, రివర్స్ మధ్యలో డోబ్స్ అనమాట. డోబ్ అంటే ఏంటి, డోబ్ అంటే ఎలా ఉంటుంది, ఇక్కడ ఒక రివర్ పోతుంది, ఇక్కడ ఒక రివర్ పోతుంటుంది, ఇది డోబ్ అంటారు. సో డోబ్ అంటే 2 నదుల మధ్య ఉండే రివర్ 1,
రివర్ 2. సో 2 నదుల మధ్య ఉండే స్థలాన్ని డోబ్ అంటారు. ఓకేనా, డోబ్ అంటారు. సో డోబ్ అంటే చాలా సారవంతంగా ఉంటుంది. అక్కడ ఎటువంటి మృతికలు ఉంటాయి, నేలలో ఒండ్రు మృతికలు ఉంటాయి. సో ఒండ్రు మృతికలు అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి అనమాట అవి. సో అక్కడ భూకంపం వచ్చే ప్రాంతాలు ఎర్త్క్వేక్ జోన్లో కూడా ఉందని చెప్పేసి ఆ ప్రాంతము, అందువల్ల భూకంపాలు వచ్చి ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మొత్తం కూడా అంతరించిపోయిందని చెప్పారనమాట. సో అది ఒక థియరీ చెప్పారు. ఇంకో థియరీ క్లైమేట్ చేంజ్ చెప్పారు. అంటే క్లైమేట్ చేంజ్ అంటే వాతావరణ మార్పు, అంటే వాతావరణం మారిపోయి ఈ వాతావరణ మార్పు వల్లే ఫ్లడ్స్, భూకంపాలు, పంటలు పండకపోవడం, సరిగా పంటలు పండగ, అక్కడి నుంచి ప్రజలు ఆహార కొరత ఏర్పడి వెళ్ళిపోయారని చెప్పి చెప్తారనమాట. ఓకేనా, ఇది ఒక థియరీ. సో ఇంకో థియరీ వచ్చేసి ఆర్యన్ ఇన్వాజన్. సో ఆర్యులు, ఈ ఆర్యులు అనే వాళ్ళు మధ్య ఆసియా ప్రాంతం నుంచి, అంటే మధ్య ఆసియా ఉంది కదా మన తజికిస్తాను స్టెప్పీస్ అంటారు. స్టెప్పీస్ అంటే గడ్డి భూములు. మన భారతదేశంలో ఉంటాయి కదా, మనకి ఊటీ, కొడైకెనాల్ రీజియన్లో గడ్డి ఉంటుంది. కాజీరంగా నేషనల్ పార్క్ ఉంది అస్సాంలో, అక్కడ గ్రాస్ ఉంటుంది, అది చాలా ఎత్తు ఉంటుంది అనమాట. టైగర్ గ్రాస్ అంటారు. ఆల్మోస్ట్ మనకి 5-6 ఫీట్స్ ఉంటుంది. సో వాటిలో పుళ్ళు ఎక్కువ ఉంటాయి, టైగర్ గ్రాస్ అని చెప్పేసి. మీరు వీడియోస్లో కూడా చూస్తే కనిపిస్తుంది, ఎక్కువ గూగుల్లో ఒకటి ఉంటాయి. సఫారీకి వెళ్తారు కదా టైగర్స్ని చూడడానికి, అక్కడ ఉంటాయి. అలానే గడ్డి భూములు మనకి స్టెప్పీస్ అని ఉంటాయి అనమాట కొన్ని. అవి ఎక్కడ ఉంటాయంటే రష్యాకి మధ్య ఆసియా దేశాలు ఉన్నాయి కదా, ఈ ప్రాంతాలు కలిసే ప్రాంతాలు ఉంటాయి, స్టెప్పీస్ అంటారు గడ్డి భూముల్ని. అక్కడి నుంచి ఆర్యులు అనే వాళ్ళు వలస వచ్చారని చెప్తారనమాట. ఓకేనా, కాబట్టి ఆర్యులు అనే వాళ్ళు వచ్చి వీళ్ళ మీద దండయాత్ర చేశారు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్ అనే వాళ్ళకి ఆర్మీ ఉందా? లేదు. రాజు ఉన్నాడా? లేడు. వాళ్ళకి ఎటువంటి యుద్ధాలు చేసే నైపుణ్యం ఉందా? లేదు. వాళ్ళు శాంతియుతంగా లౌకికవాదంగా జీవించేవాళ్ళు. వాళ్ళలో ఎటువంటి కుల వ్యవస్థ లేదు, మత వ్యవస్థ లేదు. సో జస్ట్ ప్రజలు లౌకికవాదంగా ఉండేవాళ్ళు. కానీ ఆర్యులు అనేవాళ్ళు, వాళ్ళకి రాజులు ఉంటారు, రాజులు, సైన్యం ఉంది, కొన్ని తెగల యొక్క సమూహం అనమాట ఇదంతా కూడా. వాళ్ళకి గుర్రాలు ఉన్నాయి, ఇనుము తెలుసు. సో ఇనుము ద్వారా కత్తులు పెద్ద పెద్ద తయారు చేసుకున్నారు, అన్ని షీల్డ్స్, బల్లాలు ఇట్లాంటివి తయారు చేసుకున్నారు. సో కాబట్టి వీళ్ళ దగ్గర యుద్ధ సామాగ్రి ఉంది, సైన్యం ఉంది, రాజు ఉన్నాడు. కాబట్టి వీళ్ళందరూ దండయాత్ర చేశారని చెప్పి చెప్తారనమాట. అయితే మనకి నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకుంటాం వేద నాగరికత, అందులో మెన్షన్ చేస్తారు ఒక పాయింట్. సో ఏంటంటే ఆర్యుల దేవుడు అయినటువంటి ఆర్యుల యొక్క దేవుడు అనమాట ఆయన. ఒకటి ఇంద్రుడు. సో ఇంద్ర మిత్ర. సో ఇంద్ర మిత్ర ఒక దేవుడు ఎవరు? ఇంద్రుడు. ఇంకో దేవుడు మిత్ర. వీళ్ళిద్దరు కలిసి మొత్తం ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మొత్తాన్ని కూడా నాశనం చేశారని చెప్తారనమాట. సో ఇంద్రుడిని ఏమని పిలుస్తారంటే పురంధర్ అని పిలుస్తారు. పురంధర్ అంటే అర్థం ఏంటో తెలుసా? కోటలు నాశనం చేసేవాడు. కోటలు మనకి పోర్ట్స్ ఉంటాయి కదా, కోటలు. సో కోటలని నాశనం చేసేవాడు అని చెప్పేసి అర్థం. కోటలను నాశనం చేసేవాడు పురంధర్ అంటారు. పురంధర్. సో ఎవరిని పిలుస్తారు పురంధర్ అని? ఇంద్రుడిని. అంటే కోటలు నాశనం చేసేవాడు అంటే మొహంజదారో అంతా కోటలు ఉన్నాయి కదా, వాటన్నిటిని నాశనం చేశాడు. వీళ్ళిద్దరు కలిసి నాశనం చేశారు. ఎందుకంటే ఆరియన్స్ కోసం, వీళ్ళు ఆర్యులే కదా, సో ఆర్యుల కోసం చేశారని చెప్పి చెప్పారనమాట. ఇలా ఇది మొత్తం కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంతరించిపోయిందని చెప్పారనమాట. అయితే అందరూ చెప్పిన దాంట్లో కొంచెం హిస్టరీ ఎవిడెన్స్ ప్రకారము ప్రాపర్గా ఏముంది? సో ప్రాపర్గా అందరూ అంగీకరించినటువంటి వచ్చేసి ప్రకృతి వైపరీత్యాలు. సో ఇదే అనమాట. సో ఇది మాత్రం చాలా అక్యురేట్గా ఉంది. అంటే వాళ్ళు తీసుకున్న నిజం. సో నిజం యొక్క పర్సంటేజ్ తీసుకుంటే మనము ఎక్కువ శాతం ఇదే ఉందన్నమాట. ఎక్కువ మంది హిస్టారియన్స్, పురావ శాస్త్రవేత్తలు మొత్తం కూడా దీన్నే అంగీకరించారు. ఎందుకంటే అక్కడ రివర్స్ ఎక్కువ ఉన్నాయి, భూకంపాలు వచ్చే ప్రాంతము. కాబట్టి వరదలకు వీటికి గురయ్యి ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది అంతరించిపోయింది. కాబట్టి ఆర్యులు కూడా దండయాత్ర చేశారు, వాళ్ళు ఆక్రమించుకున్నారు ఆ ప్రాంతాలు. కానీ కొంత శాతం మాత్రమే అది ఇంపాక్ట్ చూపించింది. వాళ్ళు ఎక్కువ అంతరించిపోవడానికి మెయిన్ కారణం వచ్చేసి ప్రకృతి వైపరీత్యాలు అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. సో అర్థమైందా ఇలా? సో అయితే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మాత్రం అంతరించిపోయింది, అంటే పీపుల్ వాళ్ళంతా అంతరించిపోయారు. కానీ కల్చర్ ఉంది కదా, సంస్కృతి సంప్రదాయాలు ఇప్పుడు మనం ఫాలో అవుతున్నామా లేదా? సో మనం చెట్లను పూజిస్తాం. సో రావి చెట్టును మనం పూజిస్తామా? వేప చెట్టును పూజిస్తూ ఉంటారు. పాములను పూజిస్తామా లేదా? పాములు పూజిస్తాం. సో పాములు పూజించే ప్రాంతం ఏంటి? గుమ్లా. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ఒక చిన్న ప్రాంతం ఇది, మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉంటుంది ఇది. సో జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉండే గుమ్లా అనే ప్రాంతంలో స్నేక్స్ వర్షిపింగ్ అనమాట, పాములు పూజించేవాళ్ళు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్. మనం కూడా పాములు పూజిస్తాం కదా, నాగుల చవితి అని చెప్పేసి ఒక ఫెస్టివల్ చేస్తాం. సో మనకి ఇప్పటికి కూడా అలంకరణ ప్రియులు ఇండియన్స్. సో చూడండి, మనం ఫారెన్ ఉమెన్తో కంపేర్ చేసుకుంటే మనం ఎక్కువ ఆభరణాలు కావచ్చు, నగలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. సో గోల్డ్ చూడండి, గోల్డ్ అనేది ఇండియన్స్ ఒక సెంటిమెంట్. సో అవన్నీ కూడా అక్కడి నుంచి చెస్ గేమ్ ఆడతాం. ఇప్పుడు మనం చెస్ గేమ్ ఆడతాం, ప్రపంచానికి చెస్ని అందించాం, అవునా కదా? ఇటువంటి అన్ని కూడా మనం ఇప్పటికి ఫాలో అవుతున్నాం అనమాట. కాబట్టి ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషనే కాకుండా మెసోపెటేమియా, ఈజిప్ట్ నాగరికతలు అనేవి మొదలయ్యాయి, అంతరించిపోయాయి. వాటి యొక్క సంస్కృతి సాంప్రదాయాలు అంతరించిపోయాయి. ఇప్పుడు ఈజిప్ట్ నాగరికత ఉంది. ఈజిప్ట్లో ఇప్పుడు ఏ దేశం? ఇది ఇస్లామిక్ కంట్రీ. సో కంప్లీట్గా సంస్కృతి సంప్రదాయాలు మొత్తం పోయాయి అనమాట. ఇస్లామిక్ యొక్క కల్చర్ అనేది వచ్చింది. ఇప్పుడు మెసోపెటేమియా మొత్తం ఇరాక్. సో చాలా రాడికల్స్ ఉంటారు అక్కడ ఎక్కువ, టెర్రరిస్ట్ రీజన్ అదంతా కూడా ఎక్కువ. సో టెర్రరిస్ట్ అఫెక్టెడ్ రీజన్. సో మనకి తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలు అవన్నీ కూడా, అవునా కాదా? సో కల్చర్ అంతా మారిపోయింది.
దిల్మున్ ఏరియా, సో దిల్మున్ అంటే ఒమను, బహ్రైన్ ఇవన్నీ, సో అవన్నీ కూడా ఇస్లామిక్ కంట్రీసే, కానీ బాగా డెవలప్డ్ కంట్రీస్. ఓకేనా? అంటే ఆ రెండు నాగరికతల యొక్క కల్చర్ అనేది లేదనమాట అక్కడ, కానీ మన కల్చర్ మాత్రం ఇప్పటికి మనలో బతికే ఉంది. అవునా కాదా? ఓకేనా? సో ఇట్లా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మొత్తం కూడా అంతరించిపోయింది అనమాట. ఓకేనా? సో దీంతో మనకి సింధు నాగరికత మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? సింధు నాగరికత ఎలా కంప్లీట్ అయిపోయింది? రెండు పార్ట్స్ చెప్పుకున్నాం మనం. ఒకటి ఇంట్రడక్షన్, సైట్స్ ఏమున్నాయి, సింధు నాగరికత ప్రాంతాలు ఏమున్నాయి అంత చెప్పుకున్నాము. నెక్స్ట్ వాటి యొక్క పరిస్థితులు అనమాట, సమాజం కావచ్చు, మత పరిస్థితులు, తర్వాత కళాఖండాలు ఎలా ఉన్నాయి, నెక్స్ట్ మనకి వ్యాపార వాణిజ్యాలు ఎలా జరిగాయి, అది ఎలా అంతరించిపోయిందని చెప్పుకున్నాం. ఓకేనా? ఇది కంప్లీట్గా సింధు నాగరికత సంబంధించింది. సింధు నాగరికత అనేది భారతదేశంలో ఉపఖండంలో మొట్టమొదటి పట్టణ నాగరికత. సో పట్టణీకరణ వ్యవస్థ కూడా ఇదే.